ఔరంగజేబుని ఇంతలాగా తిట్టిపోస్తారు మన బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే హిందుత్వ శక్తులు కానివ్వండి. కానీ అట్లీస్ట్ అతనిపై ఆవు గోవధ నెపమైతే అతనిపై లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ దేశానికి పరిపాలించినటువంటి ఎవరైతే స్టూపిడ్స్ మన ఆంగ్లేయులు ఉన్నారో స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడు ఈ గో అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది మీరు చాలా చాకచక్యంగా మీరు లోపలికి వెళ్తే మీకు తెలిసేటటువంటి అంశాలు. అంతెందుకు రీసెంట్గా మీకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏదైతే యూనివర్సిటీని ఆయన కట్టాడో ఆ యూనివర్సిటీ కట్టిన తర్వాత అప్పుడు డే 1 ఆయన చెప్పేశాడు, ఈ యూనివర్సిటీలో ఆవు మాంసం అనేది ఇక్కడ క్యాంటీన్లో దొరకకూడదు. ఇవాళకి కూడాను ఆ యూనివర్సిటీలో మీకు ఎక్కడ కూడాను ఆవు మాంసం అనేది దొరకదు. అంతెందుకు రీసెంట్గా కాదు నేను చెప్తుంది, 1955వ సంవత్సరంలో మీరు ఇవాళ కూడాను దారుల్ ఉలూమ్ దేవబంద్ ఏదైతే అతిపెద్ద మద్రసా ఉందో మన దేవబంద్లో ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. అక్కడ కనుక మీరు ఫత్వా అడిగితే ఆ ఫత్వా 1955 డేట్తో ఆ ఫత్వా అనేది వస్తుంది. అదేమిటంటే హిందువుల యొక్క మనోభావాలను మనం పరిగణలోకి తీసుకొని ఆవుని వధించడం కానివ్వండి, లేకపోతే ఆవు మాంసాన్ని భుజించడం కానివ్వండి ముస్లింలు మానివేయాలి అని చెప్పేసి ఆ రోజు అంటే 1955లోనే ఫత్వా ఉంది.